నేను వాళ్ళని అస్సలు జడ్జ్ చేయట్లేదు. ప్రతిరోజు వస్తుంది నాకు ఈ మెసేజ్. ఈ ఒక్క క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరికిందంటే ప్రతి పనికి మాలిన దానికి కొచ్చి పెడుతూనే ఉంటాం మనం. హెల్దీగా ఉండాలన్నా సరే మనీ స్పెండ్ అవుతుంది. మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా కూడా మీకు అక్కడ మనీ అవుతుంది. మన లైఫ్లో ఎంజాయ్ చేయాలన్నా కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్ గైస్. ఆల్రెడీ 7 months అయిపోయాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మాల్ యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నా. సో చాలా రోజులు అయిపోయింది కదా మనం ఈ లాంగ్ ఫామ్ వీడియోస్ అవి చేసి. సో ఇవాళ నుంచి అయితే నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నా గైస్. సో నా కోసమైతే కాదు, కేవలం మీకోసం మాత్రమే. అదేంటంటే నేను ఎలా లేదన్నా ఎవ్రీ వీక్ ప్రతి వారం ఒక్క లాంగ్ ఫామ్ వీడియోని అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. అది ఎందుకంటే మనం మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లోనే రీల్స్ పెడతాం. సో అక్కడ మనకి మహా అయితే ఒక 30 seconds లేకపోతే ఒక 1 minute ఉంటుంది అనుకుంటా గైస్. సో ఈ యూట్యూబ్లో వచ్చేసరికి మనం ఎలా లేదన్నా ఒక 30 minutes అయినా మాట్లాడుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి లిమిట్ అనేది ఉండదు. సో ప్రశాంతంగా కూర్చొని మంచిగా లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే చేసుకుందాం. సో ఎక్కువసేపు అయితే మాట్లాడుకుందాం. సో డీటెయిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇన్స్టాగ్రామ్లో లేని కంటెంట్ ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సిరీస్ని మనం కన్సిస్టెంట్గా కంటిన్యూ చేద్దాం. అదేదో ఇవాళ పెట్టేసి రేపు ఆపేయడం కాకుండా మనం ఎవ్రీ వీక్ లాంగ్ ఫామ్ కంటెంట్ అయితే చేద్దాం గైస్. ఈ ఫస్ట్ వీడియో ఏంటంటే నాకు రీసెంట్గా చాలా మెసేజెస్ వచ్చింది. రీసెంట్గా కాదు, ప్రతిరోజు వస్తుంది నాకు ఈ మెసేజ్. కోచింగ్ నేను అఫోర్డ్ చేయలేను, లేదా కోచింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఇట్లాంటి మెసేజెస్ అయితే నాకు చాలా వస్తాయి గైస్. దీని గురించి అయితే మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇవాళ. ఈ మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఒక క్వశ్చన్ అయితే నాకు రన్ అవుతూ ఉంటుంది గైస్. అసలు నిజంగా వీడు కోచింగ్ అఫోర్డ్ చేయలేడా, మనీ లేదా, లేకపోతే హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్లీ చెప్తున్నా గైస్, ఈ వీడియో జెన్యూన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో నేను వాళ్ళని అస్సలు జడ్జ్ చేయట్లేదు. చాలామందికి వేరే వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి, నేను వాళ్ళని అయితే జడ్జ్ చేయట్లేదు. మనీ ప్రాబ్లం అయితే కాదు గైస్. చాలామందికి దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలానే ఉన్నారు. మనం డైలీ ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం, మన స్పెండింగ్ హ్యాబిట్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మన ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే బయటికి వెళ్ళి దొబ్బు తినడానికి కూడా మనీ ఉంటుంది, లేదా అమెజాన్లో ఎక్కడన్నా మీకు ఆఫర్ దొరికిందంటే వాటిలో మనీ స్పెండ్ చేయడానికి మీకు మనీ ఉంటుంది, లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కి మనీ ఉంటుంది, కాఫీ తాగడానికి మనీ ఉంటుంది. కానీ హెల్త్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర మనీ ఉండదు. నేనేమి నా దగ్గర కోచింగ్ జాయిన్ అవ్వండి, లేకపోతే నేను కోచింగ్ సెల్ చేసుకోవడానికి అయితే రాలేదు. ఒకసారి మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి హానెస్ట్గా అయితే కూర్చుని అనలైజ్ చేద్దాం. ఈ ఒక్క క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరికిందంటే మీ నెక్స్ట్ 1 year మొత్తం చేంజ్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, ఆన్సర్ చేయకండి. ఒకసారి లోపల మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. దానికి ఆన్సర్ తెలిసినా కూడా చెప్పొద్దు. మనం ప్రతి నెల మనీ అయితే స్పెండ్ చేస్తాం, అది మనం ఆపలేం. సో ఒకసారి ఏం చేద్దామంటే ఒక 1 month ఎక్స్పెన్సెస్ అయితే మనం ఎంత ఖర్చు పెడతామన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రతి నెల మనకి 1వ తారీఖుకి శాలరీ పడుతుంది. సో అప్పుడు మన ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేస్తాడు, బ్రో బయటికి వెళ్దాం బ్రో అని. సో మనం ఏం చేస్తాం, సరే బ్రో వెళ్దామని చెప్పి మనం వెళ్తాం. అక్కడ బయటికి వెళ్ళి ఫుడ్ షాపింగ్ అంటారు, 1000 అవుతుంది, లేకపోతే 1500 అవ్వచ్చు. సో అప్పుడు ఆలోచిస్తారా మీరు, బాబు ఎంత బిల్ అయిపోయిందా అని చెప్పి ఆలోచించు. ఆ గ్యాప్లో ఏమవుతుందంటే మనం ఇంటికి వచ్చేసాక అమెజాన్ ఓపెన్ చేస్తాం, అక్కడ ఏదో ఆఫర్ కనపడుతుంది. ఆ ప్రోడక్ట్ నీకు అవసరం కూడా లేదు, అయినా సరే కొనేస్తావు. ఎందుకు, అక్కడ ఆఫర్ ఉంది కాబట్టి కొనేది. మీరు అలాంటివి కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి గైస్, నిజంగా ఆ ప్రోడక్ట్ మీకు అంత అవసరమా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నీకు ఆ ప్రోడక్ట్ అవసరమే ఉండదు, అయినా సరే నువ్వు కొనేస్తావు. అక్కడ ఏంటి, నీకు ప్రతి దాంట్లో ఆఫర్ కనపడ్డదంటే ఇది కొనేయాలి, అది కొనేయాలి. ప్రతి పనికి మాలిన దానికి ఖర్చు పెడుతూనే ఉంటాం మనం. దీంతోనే అయిపోదు. మనం మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పి చాలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఆల్రెడీ స్పెండ్ చేస్తాం. అమెజాన్ ప్రైమ్ అని, నెట్ఫ్లిక్స్ అని, ఆహా అని, ఇవన్నీ చాలానే తీసుకుని పెట్టుకుంటాం. అవన్నీ ఏమవుతాయి, ప్రతి నెల 1వ తారీఖుకి అవి కూడా డిడక్ట్ అవుతూనే వెళ్తాయి. ఇవన్నీ చేయడం తప్పు అనట్లేదు, మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకోవడం తప్పు అనట్లేదు, లేకపోతే మీరు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము తప్పు అనట్లేదు, కాఫీ తాగడము తప్పు అనట్లేదు, షాపింగ్ చేయడము కూడా తప్పు అనట్లేదు. ఇక్కడ మీరు అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే హెల్త్ గురించి టేక్ కేర్ చేసుకోండి, మనం హెల్త్ గురించి మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఈ థింగ్స్ వచ్చినప్పుడు మీ మైండ్ ఎందుకు చేంజ్ అయిపోతుంది? మొత్తం అందరూ చేంజ్ అయిపోతారు. అప్పుడు మనీ ఉండవు మీ దగ్గర, అప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉండదు. నెక్స్ట్ మంత్ ఈఎంఐస్కి దాచుకోవాలి. ఇప్పుడు నా దగ్గర మనీ లేదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం. ఇప్పుడు జిమ్ జాయిన్ అవ్వండి 1500 పే చేయాలి బ్రో ప్రతి నెల, అంత ఎక్స్పెన్సివ్ బ్రో, నా దగ్గర మనీ లేవు బ్రో. సరే ఓకే, జిమ్ జాయిన్ అవ్వరు, ఓకే. వే ప్రోటీన్ తీసుకోండి బ్రో అంటే 5000 పెట్టాలి బ్రో, అది కూడా ఎక్స్పెన్సివ్ అంటారు. లేదా ఓకే అవన్నీ కూడా వద్దు, హెల్దీగా తినండి, హెల్దీ గ్రాసరీస్ తీసుకోండి అంటే కూడా దానికి కూడా ఎక్స్పెన్సివ్ అంటారు. మీరు హెల్త్ గురించి వచ్చేసరికి మీరు ఎందుకు ప్రతి దాంట్లో మారిపోతున్నారు గైస్? నా క్వశ్చన్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరు బయటికి వెళ్ళినప్పుడు
అస్సలు కాలిక్యులేటర్ ఓపెన్ చేయకుండానే ప్రతి దాంట్లో స్పెండ్ చేస్తున్నారు. షాపింగ్కి డబ్బులు ఉంటాయి, కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి, మీరు ఫ్రెండ్స్తో తిరగడానికి డబ్బులు ఉంటాయి, ప్రతి దాంట్లో మనీ ఉంది మీ దగ్గర. కానీ హెల్త్ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఎందుకు డబ్బులు ఉండట్లేదు? అప్పుడే ఎందుకు కాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్ గైస్. మనకి హెల్తీగా ఉండాలన్నా సరే మనీ స్పెండ్ అవుతుంది, మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా కూడా మీకు అక్కడ మనీ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు స్పెండ్ చేసే మనీ మీ ఫ్యూచర్ని ఇంప్రూవ్ చేయడానికి స్పెండ్ చేస్తున్నారా, లేదా ఒక టెంపరీ హ్యాపీనెస్ కోసం, టెంపరీ డోపమైన్ హిట్ కోసం స్పెండ్ చేస్తున్నారా? ఇది మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ అర్థమైందంటే మీ డెసిషన్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. నాకు డైలీ మెసేజెస్ వస్తాయి గైస్, ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నా, మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నేను 100 kg ఉన్న 3 monthsలో 60 kgకి ఎలా వచ్చేయాలి, ఇట్లా చాలా మెసేజెస్ అయితే వస్తాయి. కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నా బ్రో, బడ్జెట్లో నాకు వే ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది, ఇలా బడ్జెట్లో నాకు డైట్ ఆప్షన్స్ చెప్పండి బ్రో, ఇట్లాగా చాలా మెసేజెస్ అయితే వస్తాయి గైస్. అండ్ హానెస్ట్లీ నేను నిజంగా చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అడగటంలో ఏ తప్పు లేదు. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్పెండ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుని బడ్జెట్ వాటి మీద, మనకి యూజ్ అయ్యే వాటి మీద ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా గుడ్ క్వశ్చన్స్ చెప్పాలంటే, అవి అడగడంలో తప్పే లేదు. ఇది ఆలోచించండి. ఇప్పుడు హెల్దీగా ఉండడానికి మీరు ఎంత కాస్ట్ అవుతుంది, దానికి బడ్జెట్ ఎంత కావాలి, ఇవన్నీ మీరు కాల్కులేట్ చేసుకునేటప్పుడు ఈ క్వశ్చన్ కూడా రావాలి మీకు. ఇప్పుడు మీరు ఏదైతే అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఒకసారి ఎప్పుడైనా అది ఆలోచించారా? ఆ క్వశ్చన్ ఎప్పుడు అడగరు నన్ను ఎవరు. ఈ లైఫ్ స్టైల్ని ఇమాజిన్ చేయండి గైస్. మీరు ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపించదు, టైర్డ్గా ఫీల్ అవుతారు, అండ్ ఆఫీస్కి వెళ్దామన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు, మీకు టైర్డ్గా అదో టైప్లో ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు కొన్ని స్టేట్స్ ఎగ్దామన్నా కూడా మీకు ఎనర్జీ ఉండదు, అంత లో ఎనర్జీతో ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఫోటో దిగాలి, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఏమైనా ఫోటో దిగాలన్నారు అనుకోండి, సో ఆ టైంలో కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే మీకు ఆ గేదెలో పొట్ట ఉంటుంది. సరే ఓకే దిగుదామా అంటే దిగలేము. ఇవన్నీ పక్కన పెట్టేసి షాపింగ్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ కొనుక్కుందామంటే మీకు ఆ సైజ్ ఉండదు అక్కడ. ఇది ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా వెకేషన్కి వెళ్తారు, 20 seconds అయినా బీచ్లో టీ-షర్ట్ ఇప్పుడు నుంచున్నారా అయ్యా అనుకుంటే కూడా అప్పుడు కూడా మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. మనకు అక్కడ కూడా మన పట్టు వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పినా సరే అదో టైప్లో ఉంటాం. ఈడాడు గొప్పనా కొడుకు బీచ్ పక్కన ఏంటిడు అనుకుంటారని చెప్పి మనం ఆ టీ-షర్ట్ తీయడానికి కూడా భయపడతాం. మన లైఫ్లో ఎంజాయ్ చేయాలన్నా కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్ గైస్. ఒక 5 minutes మిర్రర్ ముందు నుంచుని మిమ్మల్ని మీరు చూసుకుంటే ఇష్టపడుతున్నారా లేదా మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. మీ ఆన్సర్ నో అయితే తర్వాత ఏం చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ స్టెప్ మీరే తీసుకుంటారు. అండ్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా గైస్. మన ఫ్రెండ్స్లో ఒకడు ఉంటాడు, బ్రో మండే నేను స్టార్ట్ చేస్తా, డెఫినెట్గా స్టార్ట్ చేస్తా బ్రో, మండే వచ్చిందంటే నేను జిమ్కి వెళ్ళిపోతాను, డైట్ స్టార్ట్ చేసేస్తాను, సో నాకు మండే శాలరీ పడుతుంది, సో నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఇట్లా ఉంటాడు ప్రతిసారి మండే 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 అని చెప్పేవాడు. వీడు ఎలా అంటే ఎవ్రీ టైం మండే వస్తుంది, సో ఆ రోజు ఆడుకో పని ఉంటుంది. బ్రో ఇవాళ మా మమ్మీ బర్త్డే, బ్రో ఇవాళ నేను పెళ్ళికి వెళ్ళాలి, బ్రో నాకు ఇవాళ సిక్ అయిపోయాను, బ్రో ఇవాళ నాకు ఈఎంఐస్ ఉన్నాయి, మనీ సరిపోలేదు, నెక్స్ట్ మండే చూసుకుందాం లేదా నెక్స్ట్ మంత్ చూసుకుందాం. ఇట్లా ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తూనే వస్తాడు. సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే గైస్, మనకి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. మీకోసం ఒక 2 hours మీరే చూసుకోవాలి. మీకు పర్టికులర్గా ఒక 2 hours మీకు దొరకాలి, నేను అప్పుడే స్టార్ట్ చేస్తాను, జిమ్కి వెళ్తా అనుకుంటే మీకు ఎప్పటికీ దొరకదు. లైఫ్లో ఏదో వస్తూనే ఉంటాయి, మీరు దాన్ని ఆపలేరు. ఈ ప్రాసెస్లోనే చూసుకోవాలి. ఆ 2 hours కానీ 3 hours కానీ మీరే యూటిలైజ్ చేసుకుని, మీరే ప్రయారిటైజ్ చేసుకుని ఆ టైంని క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు టైం అనేది దొరుకుతుంది. ఇలానే లేట్ చేస్తూ పోయామనుకో ఒక రోజు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఫొటోస్ చూసుకున్నాం అనుకో, నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి ఒక మంచి ఫిజిక్ నేను బిల్డ్ చేసేవాడిని, నేను ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ నేను లీడ్ చేసేవాడిని, ఒక 10 kgs అయినా 20 kgs అయినా లాస్ అయి ఉండేవాడిని అనిపిస్తుంది. సో ఆ రిగ్రెట్ వద్దు మనకి. మీరు డిలే చేసే కొద్దీ ఆ కాస్ట్ అనేది పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు మీరు నేను మనీ సేవ్ చేసేస్తున్నా అనుకుంటే తర్వాత మీరు హాస్పిటల్ బిల్స్కి పే చేయాలి, మెడిసిన్స్కి పే చేయాలి, ప్రతిదానికి మీరు సిక్ అయిపోతూ ఉంటారు, అప్పుడు మీరు పే చేయాలి. మీరు హెల్త్ మీద పెట్టేదానికంటే తర్వాత వచ్చే కాస్ట్ అనేది చాలా డబల్ ఉంటుంది. ఇప్పుడు మీరు 1000 పెడితే అక్కడ 10,000 పెడతారు హాస్పిటల్స్కి. అది అవసరం లేదు మనకి. మీరు లైఫ్లో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, మళ్ళీ సంపాదించుకోవచ్చు మనీ అనేది, కానీ మనం ఏదైతే ఇప్పుడు వెళ్ళిపోతుందో టైం, దాన్ని మళ్ళీ తీసుకురాలేం. సో ఎగ్జాంపుల్కి ఈ 2026లో ఆల్రెడీ 7 months అయిపోయాయి అనుకుంటా. లేదు నేను రేపటి నుంచి January 1st 2026 స్టార్ట్ చేయగలను బ్రో అంటే అవుతుందా? అది నాట్ పాసిబుల్ రైట్. అందుకే మన దగ్గర ఉన్న టైంని మనం చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ 7 months అయిపోయాయి. సో ఇప్పటికి కూడా నువ్వు అలానే కూర్చొని పనికి మాలిన ఫుడ్ అంతా తింటూ ఉంటే తర్వాత హాస్పిటల్ బిల్ వెళ్ళిపోతాయి అనమాట. పే చేయలేవు, చాలా ఎక్కువ అవుతుంది బిల్. మీరు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసేది ఏదైతే మనీ ఉందో అది వృధా అయితే కాదు, అది అంత ఎక్స్పెన్సివ్ థింగ్ కూడా కాదు. మీరు డిలే చేసే కొద్దే ఆ కాస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి అది మైండ్లో పెట్టుకుని కరెక్ట్ డెసిషన్స్ అయితే తీసుకోండి గైస్. ఇప్పుడు కోచింగ్ అంటే ఏముంటుంది, ఒక డైట్ ప్లాన్ ఇస్తారు, లేకపోతే ఒక వర్కౌట్ ప్లాన్ ఇస్తారు. నేను ఆ ChatGPTని అడిగినా కూడా వచ్చేస్తుంది నాకు, ఒక ఏఐతో కూడా నేను క్రియేట్ చేసుకుంటాను ఈజీగా. కరెక్ట్ పాయింటే, నేను ఒప్పుకుంటాను.
మీరు చాట్‌జీపీటీని అడిగితే డైట్ ప్లాన్ అయితే వస్తది. ఒక వర్కౌట్ ప్లాన్ వస్తది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా దుక్కుల్లో ఫ్రీగా దొరుకుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కడు ఫిట్‌నెస్ గురించి చెప్తున్నారు. అండ్ యూట్యూబ్‌లో కూడా చాలా మంచి కంటెంట్ ఉంది. లేదా మీరు ఏఐని అడిగినా కూడా మీరు ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీ గైస్. ఈ జనరేషన్లో మనకి ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా దొరుకుతుంది. లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫ్యాట్ లాస్ గురించి, మజిల్ బిల్డింగ్ గురించి, వెయిట్ గెయిన్ గురించి ఇట్లా చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు చాలా మంది. గుడ్ కంటెంట్ అయితే చాలా ఉంది గైస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగానే దొరుకుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి అంత ఫ్రీగా ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా చాలా మంది ఇప్పటికీ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా అలానే ఉన్నారు. ఎందుకు? మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం మనకి ఇన్ఫర్మేషన్ లేక కాదు, సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మనకు ఫ్రీగా దొరుకుతుంది, సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఆ ఉన్న ఫ్రీ కాంటెంట్ని, ఫ్రీ ఇన్ఫర్మేషన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా సరిగ్గా ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అర్థం కావట్లేదు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ కూడా. క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను కదా. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అందులో ఒక డెస్టినేషన్ ఎంటర్ చేశారు. రూట్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఎటు వెళ్తే మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎంతసేపు పడుతుంది ఆ డెస్టినేషన్ వెళ్ళడానికి, ప్రతిదీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే మీ దగ్గర లొకేషన్ ఉంది, గూగుల్ మ్యాప్స్లో ఎంటర్ చేశారు, డెస్టినేషన్ చూపిస్తుంది, ఎంత టైం పడుతుంది, మొత్తం అంతా ఉంది. మీకు ఎటు వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఐడియా అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మీరు డెస్టినేషన్ సెట్ చేసినందుకు మాత్రాన అక్కడికి వెళ్ళిపోతారా? లేదు, మీరే డ్రైవ్ చేసుకోవాలి. అండ్ దారిలో ఎక్కడైనా మీకు రోడ్ బ్లాక్స్ కానీ లేకపోతే రాంగ్ రూట్ వెళ్ళిపోయినా సరే కరెక్ట్ వేలో వెళ్ళాల్సిన బాధ్యత కూడా మీదే. ఎగ్జాక్ట్లీ ఫిట్నెస్ కూడా అలాంటిదే గైస్. ఒక ఏ దగ్గరికి వెళ్ళి డైట్ ప్లాన్ అడిగితే ఈజీగా ఇస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వర్కౌట్ ప్లాన్ అడిగినా ఇస్తుంది, ఒక రోడ్ మ్యాప్ అడిగినా ఇస్తుంది. మీరు నో మ్యాటర్ వాట్ అది ఏదైనా అడగండి, ఏఐ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. చాట్‌జీపీటీకి వెళ్ళి నాకు ఒక డైట్ ప్లాన్ కావాలి, వర్కౌట్ ప్లాన్ కావాలి, 6 monthsలో నేను 20 kg లాస్ అవ్వాలంటే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అయితే ఇస్తుంది. మూడ్ బాగాలేనప్పుడు జిమ్కి వెళ్ళలేరు, సో అప్పుడు మీరే దాన్ని మేనేజ్ చేసుకోవాలి. చాట్‌జీపీటీ వచ్చి బ్రో నువ్వు వెళ్ళాలి బ్రో జిమ్కి, వాళ్ళు వెళ్ళకపోతే మన ప్రోగ్రెస్ అనేది స్లో అవుతుందని చెప్పదు, మీరే వెళ్ళాలి. సమ్ టైమ్స్ మీరు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు పోర్షన్ కంట్రోల్ చేసుకుని తినాలి, అప్పుడు కూడా మీరే చేసుకోవాలి. మీ చాట్‌జీపీటీ వచ్చి కూర్చొని బ్రో నువ్వు రైస్ ఎంత తింటున్నావు, లేకపోతే ఆ ఫుడ్ తినకు, ఈ ఫుడ్ తినకు, ఇది మన ప్రోగ్రెస్ స్లో చేస్తుంది, అదేమి కూర్చోబెట్టి చెప్పదు మీకు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి మధ్యలోనే జర్నీ ఆపేస్తున్నారు. ఎన్ని చేసినా సరే నాకు రిజల్ట్ రావట్లేదని చెప్పి జర్నీ అయితే ఆపేస్తున్నారు. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే గైస్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఉంది, మనకందరికీ తెలుసు ఏం ఫాలో అవ్వాలి ఏంటి అన్నది. మనం ఎగ్జాక్ట్లీ ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే కన్సిస్టెంట్గా ఒక థింగ్కి స్టిక్ అవ్వం. మనం ఒక 10 days ఫాలో అవుతాం, 20 days ఫాలో అవుతాం, 30 days ఫాలో అవుతాం. మీకు రిజల్ట్ కనపడలేదంటే వెంటనే ప్లాన్ చేంజ్ చేస్తారు. సో అలా రిజల్ట్స్ రావు. సో మీకు చాట్‌జీపీటీలో మీకు రిజల్ట్ రాకపోయినా కంటిన్యూ చేయండి బ్రో, మనకి రిజల్ట్ వస్తుంది, మనం అడ్జస్ట్మెంట్లు చేద్దాం ఇట్లా వచ్చి మీకు చాట్‌జీపీటీ చెప్పదు. నేను చెప్పే డిఫరెన్స్ అదే గైస్. ఇప్పుడు కోచింగ్ అంటే ఏదో డైట్ ప్లాన్ ఇచ్చేసామా, వర్కౌట్ ప్లాన్ ఇచ్చేసామా, బ్రో నువ్వు చేసే ఇట్లా ఉండదు. కోచ్ అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మీకు వర్కౌట్ చేయలేను, మూడ్ లేదు, నేను జిమ్కి వెళ్ళాను, ఈ టైంలో కోచ్ అనేవాడు మిమ్మల్ని పుష్ చేస్తాడు, మీకు మోటివేట్ చేస్తాడు, మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మీకు ఎప్పుడైనా వర్కౌట్లో చక్కగా ఫామ్ రావట్లేదు, సరిగ్గా చేయలేకపోతున్నారు, ఇవి కూడా ఫిక్స్ చేసి దగ్గరుండి చేయించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేవాడు కోచ్. మీకు ఎప్పుడైనా డైట్లో మీకు ప్రాబ్లం అయినా, ఏదైనా తినలేకపోతున్నారు, మీకు ఏమైనా డైజెషన్ ఇష్యూస్ కానీ స్లీప్ ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉంటే ఇవి అనలైజ్ చేసి ఎట్లా ఫిక్స్ చేయాలి, ఏం మార్చాలి మన ప్లాన్లో, అవన్నీ ఎవ్రీ వీక్ చెక్ చేసి చెక్-ఇన్స్లో ప్రతి దాంట్లో చూసుకుని చెక్ చేసేవాడే కోచ్ అనమాట. ఏదో డైట్ ప్లాన్ ఇచ్చేసామా, వర్కౌట్ ప్లాన్ ఇచ్చేసి బ్రో నువ్వు ఫాలో అయిపో మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఇట్లా ఉండదు కోచింగ్ అంటే. చాలా మంది నేను చూస్తున్నా గైస్, ప్రతి ఒక్కరు నేను కోచ్ అని చెప్పుకుంటారు, ఒక సర్టిఫికేషన్ ఉండదు, ఏమీ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డైట్ ప్లాన్ అనేది చాట్‌జీపీటీకి వెళ్తారు, వెయిట్ లాస్ ప్లాన్, ఫ్యాట్ లాస్ ప్లాన్, మజిల్ బిల్డింగ్ ప్లాన్ ఇట్లా పెట్టుకుని చాలా మందికి అయితే సెల్ చేస్తున్నారు, మనీ అయితే లాస్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ మీకు ఆ డౌట్ అనేది ఉండొచ్చు గైస్, నేను ఒప్పుకుంటున్నాను. మనకి అక్కడ బయట అంత జెన్యున్గా అయితే లేదు, బయట స్కామ్స్ అయితే చేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ యూజ్ చేసేసి కోచింగ్ అని చెప్పి 1-on-1 కోచింగ్ అని చెప్పి ఆన్లైన్ ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా మంది మోసపోతున్నారు కూడా. అలాగే మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను గైస్, నేను ఈ వీడియో చేసేది మీరు నా దగ్గర కోచింగ్ తీసుకోండి, నా కోచింగ్ సెల్ చేసుకోవడానికి మాత్రమే అయితే నేను ఈ వీడియో చేయట్లేదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ కోచింగ్ సెల్ చేసుకోవడానికి అయితే రాలేదు. మన దగ్గర మనీ లేనప్పుడు కోచింగ్ తీసుకోకపోయినా పర్లేదు గైస్. మనకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, జిమ్కి వెళ్ళకపోయినా మన జిమ్కి వెళ్ళడానికి మనీ లేకపోయినా సరే హోమ్ వర్కౌట్స్ చేయొచ్చు గైస్. యూట్యూబ్లో చాలా హోమ్ వర్కౌట్స్ ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ హోమ్ వర్కౌట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుని అవి ఎవ్రీ సింగిల్ డే మనం చేసి కూడా మన బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం వర్కౌట్ చేసుకుని డైట్ ప్రిపేర్ చేసుకుని ఎవ్రీడే ఒక 10 to 12 స్టెప్స్ అయినా వేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్ గైస్.
దానికి మీకు పెద్ద మనీ అయితే అవ్వదు. ప్రోటీన్ ఇంటేక్ కూడా చక్కగా కంప్లీట్ చేసుకుంటే అది బెటర్ అనమాట. అవ్వదు లేదనుకుంటే కోచింగ్ తీసుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏం అయిపోదు, డబ్బులు ఏం వేస్ట్ అవ్వవు. కోచింగ్ తీసుకోండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలా కోచ్ అనేవాడు మీకు హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, మీరు అనుకునే రొటీన్కి స్టిక్ అయ్యేలా చేస్తారు. ఏదో కోచింగ్ అంటే మనీ తీసేసుకుని డైట్ ప్లాన్ ఇచ్చేసి నీకు నువ్వు ఫాలో అయిపో బ్రో అని ఉండదు. మీకు హెల్ప్ చేస్తారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు, అండ్ మీకు ఎప్పుడైనా రొటీన్లో ఎక్కడైనా ఇబ్బందులైనా సరే మీతో కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ప్రతిదీ అయితే అడ్జస్ట్మెంట్లు చేస్తారనమాట. మేబీ మీకు అలోన్గా ఈ జర్నీ స్టార్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఒక జిమ్ పార్ట్నర్ని చూసుకోండి గైస్, మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ జిమ్ పార్ట్నర్ కూడా ఎలా ఉండాలంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అబ్సెస్డ్ ఉండాలి. జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలి, ఎలా అయినా సరే ఈ ఇయర్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఒక జిమ్ పార్ట్నర్ కింద పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు కూడా అతన్ని చూసే ఫాలో అవుతారు. మీకు జిమ్ స్కిప్ చేయాలనిపించదు, చీట్ చేయాలనిపించదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. మన ఫ్రెండ్స్ కూడా అట్లా ఉన్నారంటే మనం కన్సిస్టెంట్గా ఉండడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదు మన ఫ్రెండ్స్ కూడా బయటికి వెళ్తే పనికిమాల ఫుడ్ తింటారు, థింగ్ అనుకున్నారంటే కన్సిస్టెంట్గా ఉండరు, ప్రతి దాంట్లో గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఆ ఎనర్జీ మీకు పాస్ అవుతుంది. మీరు కూడా అట్లనే తయారవుతారు. ఒక ప్లాన్కి స్టిక్ అయ్యామంటే ఏదైనా అనుకున్నామంటే చేసి చూపించాలి, ఎండ్ ఆఫ్ ది డే చేసి చూపించాలి అంతే. మధ్యలోనే ఆపేసి గివ్ అప్ ఇచ్చేద్దాం ఇట్లాంటి ఫ్రెండ్స్ అయితే పెట్టుకోకండి గైస్. మీరు ఫిట్గా ఉండడానికి ఫిట్నెస్లో ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎవ్రీ సింగిల్ డే చిన్న చిన్న హ్యాబిట్స్ని కన్సిస్టెంట్గా చేయడం, ఇదే మీకు బిగ్ అడ్వాంటేజ్. ఏవేవో పెద్ద పెద్ద థింగ్స్ చేసేయాలి, వాళ్ళ పిఆర్లు కొట్టేయాలి, పెద్ద పెద్ద వెయిట్లు అయిపోయాలి, ఎక్స్పెన్సివ్ మీల్స్ తినాలి, ఇవేం అవసరం లేదు. బేసిక్ థింగ్స్, బేసిక్ ఫుడ్స్ ఎవ్రీ వీక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుని జిమ్లో బేసిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తిని మీ బాడీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈజీ గైస్, జస్ట్ మీరు కన్సిస్టెంట్గా సింపుల్ థింగ్స్కి అయితే స్టిక్ అవ్వండి, కాంప్లికేటెడ్ చేసుకోకండి. ఫైనల్ పాయింట్ ఏంటంటే గైస్, నా క్లయింట్స్ దగ్గర నుంచి నేను చాలా ఎక్స్క్యూజెస్ అయితే వింటూ ఉంటాను, కానీ కామన్గా ఒక 2 ఎక్స్క్యూజెస్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటంటే బ్రో నాకు మోటివేషన్ లేదు బ్రో, ఇవాళ జిమ్కి వెళ్ళలేకపోతున్నాను, ఈ థింగ్ చేయలేకపోతున్నాను నేను. ఇది విన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది గైస్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీరు డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, మోటివేషన్ ఉంటేనే వెళ్తారా చెప్పండి? లేదు. కొన్ని రోజులు వెళ్ళాలనిపించదు, మార్నింగ్ లేవగానే అవరే ఆఫీస్కి వెళ్ళాలా, ఏం లెగిస్తాం రా బాబు, అయినా సరే వెళ్తారు. అండ్ వెళ్ళిన తర్వాత వర్క్ చేయాలనిపించదు, వర్క్ చేయాలన్నా కూడా మీకు మోటివేషన్ ఉంటేనే చేస్తారా? మోటివేషన్ ఉన్నా లేకపోయినా చేయాల్సిందే అక్కడ పని. ఈ సీఈఓ మీద కోపం వచ్చేసి వీడి కోసమని ఏం పని చేసేది, ఎందుకు వచ్చిన జాబ్ రా బాబు మా దొబ్బుదాము, అయినా సరే ఎందుకు చేస్తున్నారు? రెస్పాన్సిబిలిటీ కదా, మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బిల్స్ పే చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. 3 ఉన్నా లేకపోయినా, మోటివేషన్ ఉన్నా లేకపోయినా ఆఫీస్కి వెళ్తాము, వర్క్ కూడా చేస్తాం. మరి ఎందుకు జిమ్ విషయానికి వచ్చేసరికి, ఒక హెల్త్ విషయానికి వచ్చేసరికి మీకు మోటివేషన్ కావాలి? మోటివేషన్ లేదంటే నేను ఇవాళ స్కిప్ చేస్తాను బ్రో, నాకు లేజీ అయిపోయాను, మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇక్కడ యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం మోటివేషన్ లేకపోవడం కాదు, మనం యాక్చువల్లీ హెల్త్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఒక రెస్పాన్సిబిలిటీలా చూడట్లేదు, ప్రయారిటైజ్ చేసుకోవట్లేదు. మీకు ఓపెన్గా చెప్పాలంటే నేను డైలీ కంటెంట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు మూడే ఉండదు. నేను కూడా మోటివేషన్ కోసం చూసుకుంటున్నానా చెప్పండి? నాకు డైలీ జిమ్కి వెళ్ళాలన్నా, డైలీ వర్క్ చేయాలన్నా, పొద్దున్నే లేసి ఆఫీస్లో 11కి లాగిన్ పెట్టాలన్నా సరే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, మోటివేషన్ ఉండదు. నేను ఆ పని చేస్తాను గైస్, ఇక్కడ నాకు మోటివేషన్ అవసరం లేదు, ప్రయారిటీగా చేసుకున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు చేసే ఈ థింగ్స్ నాకు లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతాయి. అందుకే నేను ప్రయారిటైజ్ చేసుకుని ఒక షెడ్యూల్కి స్టిక్ అవి ఒక సిస్టమ్ అయితే క్రియేట్ చేసుకున్నా. నో మ్యాటర్ వాట్, నాకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే నేను ఆ షెడ్యూల్కి స్టిక్ అవుతాను అండ్ ఆ సిస్టమ్ని ప్రాపర్లీ ఫాలో అవుతాను. ఇక్కడ మోటివేషన్ అనేది జస్ట్ ఒక టెంపరీ ఫీలింగ్ మాత్రమే. డిసిప్లిన్గా ఉండడం అలవాటు చేసుకోండి, దానికి స్టిక్ అవ్వండి గైస్. అండ్ నాకు కూడా లేజీ డేస్ ఉంటాయి, నాకు కూడా మోటివేషన్ ఉండదు, ఈ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండదు. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, ఒక రోజు ఫుల్ మోటివేటెడ్గా ఉంటారు, ఒక రోజు మీకు ఆ పని చేయాలనిపించదు. మీరు డిసిప్లిన్గా ఉండి డిసిప్లిన్కి స్టిక్ అవుతే మీకు మోటివేషన్ అవసరం లేదు, ప్రతిరోజు మీరు ఆ పని చేస్తారు. ఒకడు వచ్చి బ్రో ఈ పని చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ అది ఇంట్రెస్టెడ్ లేదు ఆ పని చేయాలని. బట్ మీరు ఆల్రెడీ ఒక ప్లాన్కి స్టిక్ అయ్యారు, ఒక షెడ్యూల్ అనుకున్నారు, మనం చేయాలనుకున్నాం కాబట్టి చేయాలి, తప్పదు, ఇంట్రెస్ట్ లేకపోయినా చేయాల్సిందే. ఇట్లా మీరు డెసిజన్స్ తీసుకుంటూ ఉంటే మీరు అనుకున్న థింగ్స్ అయితే ఈజీగా అచీవ్ చేయగలుగుతారు, పెద్ద కష్టం అనిపించదు గైస్. ఏమీ జరగట్లేదు, ఏం చేసినా నాకు బ్యాడే జరుగుతుంది అనుకునే లోపే మీరు అనుకునే థింగ్ అచీవ్ చేస్తారు. సెకండ్ ఎక్స్క్యూజ్ వచ్చేసి నాకు టైం లేదు బ్రో, నేను నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ డైలాగ్ నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటాను, నేను ఎవ్రీడే వింటాను గైస్. ఈ మాట మనకి ఒక పర్ఫెక్ట్ మంత్ అనేది ఉండదు గైస్. ఎప్పుడైనా వచ్చిందా? ఒక ఫెస్టివల్ లేకుండా, ఆఫీస్లో మీకు ప్రెజర్ లేకుండా, హెవీ వర్క్స్ లేకుండా, లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ రాకుండా, లేదా మీరు ఏదైనా ట్రావెల్ కానీ ట్రిప్ కానీ పెట్టుకున్నప్పుడు ఈ థింగ్స్ కూడా లేకుండా ఏదైనా సింగిల్ మంత్ ఉందా? ఒకసారి ఆలోచించండి. మనకి రాసిపెట్టి రావు గైస్. నెక్స్ట్ మంత్ మీరు ఫ్రీగా ఉంటారు, సో అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు హెల్దీ లైఫ్ స్టైల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు రాసిపెట్టి రావు. మీరు నెక్స్ట్ మంత్ మీకు తెలియకుండానే ఏవో థింగ్స్ వస్తాయి, మీరు దాన్ని ఆపలేరు. ఈ లైఫ్ థింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మీరు ఈ గ్యాప్లోనే
ఉన్న టైంని ఒక 1 అవర్ 2 అవర్ మీరు ఖాళీ చేసుకొని మీరు జిమ్కి వెళ్ళి 1 అవర్ 2 అవర్ గ్యాప్ తీసుకుని మీరు మీల్స్ ప్రిప్ చేసుకుని మీరు ఒక రొటీన్ ఫాలో అవుతే మీకు రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. నేను పర్ఫెక్ట్ టైం ఉంటేనే చేస్తా, నాకు పర్ఫెక్ట్గా ఒక 2 అవర్స్ ప్రతిరోజు దొరకాలి నాకు, కానీ నేను చేంజ్ అవ్వను. అలా వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వు. పనికిమాలిన థింగ్స్ అన్నీ కట్ చేయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంచుకుని ఏవైతే నువ్వు పనికిమాలిన థింగ్స్ చేస్తున్నావో అవి కట్ చేసుకుని ఆలోచించు. నీకు అప్పుడు కూడా 2 అవర్స్ ఎందుకు దొరకవో నేను చూస్తాను. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా గైస్. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసాక ఒక 2 మినిట్స్ మీ రూమ్లో కూర్చొని ఒక్క 2 మినిట్స్ లాస్ట్ 2 ఇయర్స్ ఏం పీకారో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, మార్చి నుంచి స్టార్ట్ చేస్తా, టైం లేదు, ఇలా ఎన్నిసార్లు అనుకున్నారో ఆ లాస్ట్ 2 ఇయర్స్ మీరు ఒకసారి ఆలోచించండి కూర్చుని. నేను చెప్పాల్సిన అవసరం లేదు గైస్, మీకు అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ దొరికేస్తుంది. మీరే కావాలని ప్రతిరోజు డిలే చేసుకుంటూ ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఇలా నెక్స్ట్ మండే ఇట్లా మీరు కావాలని చెప్పుకొని డిలే చేసుకున్నారు. ప్రాబ్లం ఇక్కడ మనకి టైం లేకపోవడం కాదు, మీరు డెసిజన్ తీసుకోవట్లేదు అంతే. నేను రెడీ అయ్యాక స్టార్ట్ చేద్దాంలే, నేను ఇంకా రెడీ కాలేదు, నేను ఇంకా సెట్ కాలేదు, నాకు టైం సెట్ అవ్వాలి అనుకుంటే మీకు టైం ఎప్పటికీ రాదో, మీరు ఎప్పుడు రెడీ కారు. ఫస్ట్ స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు ప్రోటీన్ డే కంప్లీట్ చేసేయండి, 10K స్టెప్స్ వేసేయండి, లేదా ప్రతిరోజు జిమ్కి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి. హెల్దీగా తినడం అలవాటు చేసుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా హెల్దీగా కుక్ చేసుకుని తినండి. ఫస్ట్ ఒక 5000 స్టెప్స్ వేయడానికి ట్రై చేయండి ఎవ్రీ సింగిల్ డే. జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఎవ్రీ డే 10 పుషప్స్ 20 పుషప్స్ చేయండి, అండ్ ఒక 15 to 20 మినిట్స్ వాక్ చేయండి, బర్పీస్ చేయండి, పుల్అప్స్ చేయండి. ఇట్లా చాలానే ఉన్నాయి. మీరు మెల్లగా స్టార్ట్ చేయండి. ఇప్పుడే వెళ్ళిపోయి జిమ్ జాయిన్ అయిపోండి, మీరు హెల్దీగా ఫుడ్ అంతా కట్ చేసుకుని ఫ్యాట్ లాస్ చేసేయండి ఇట్లా అని చెప్పట్లేదు నేను. చిన్నగా స్టార్ట్ చేయండి గైస్. నేను చెప్పే ఈ ఒక్క లైన్ అయితే గుర్తుపెట్టుకోండి. యూ విల్ నెవర్ బికమ్ రెడీ టు స్టార్ట్, యూ స్టార్ట్ అండ్ యూ బికమ్ రెడీ. మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేనైతే సరిగ్గా చెప్పలేదు, ఇది ఒక కోట్ నేను ఎక్కడో చదివాను, కాకపోతే నాకు చెప్పడం రావట్లేదు. మీరు రెడీ అవుతేనే స్టార్ట్ చేస్తాను లేకపోతే చేయను అనుకోవడం కాదు. మీరు స్టార్ట్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో నేర్చుకుంటూ యూ విల్ బికమ్ రెడీ. మీకు అర్థమైందా? వీడియో ఎండింగ్ వచ్చేసాం గైస్. వీడు ఎంతసేపు సోచ్ చెప్తున్నాడు మాకు అని అనుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సో ఈ వీడియో పాయింట్ ఏంటంటే కోచింగ్ ఇంపార్టెంట్ అని కాదు, అండ్ నేను నా కోచింగ్ సెల్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడికి. నాకు కోచ్ అని డిఎం చేయండి, నేను మీకు కోచింగ్ ఇస్తాను, నా దగ్గర కోచింగ్ తీసుకోండి. ఈ వీడియో దానికోసం అయితే చేయట్లేదు. జిమ్ జాయిన్ అవ్వాలన్నా, వాకింగ్ చేయాలన్నా, హెల్దీగా తినాలన్నా, కోచింగ్ తీసుకోవాలన్నా, అది ఏదైనా సరే పాయింట్ ఒక్కటే. నేను కోచింగ్ ఎఫోర్డ్ చేయలేను, కోచింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, లేకపోతే జిమ్ ఫీజు నేను కట్టలేను, వే ప్రోటీన్ యూజ్ చేయలేను, అది చాలా ఎక్స్పెన్సివ్, ఇట్లా ప్రతి దాంట్లో మీరు ఎక్స్పెన్సివ్ అనుకునేటప్పుడు ఒక్క 5 మినిట్స్ కామ్గా కూర్చొని మీ ఫోన్ ఓపెన్ చేసి, మీ ఫోన్లో ఫోన్పే అంటారు కదా, అది ఓపెన్ చేసి లాస్ట్ 3 months నుంచి ఇప్పటి వరకు పనికిమాలిన కోచ్లు ఏం చేస్తారో క్యాల్కులేట్ చేసి కూర్చుని అది ఎంత అయిందో ఆలోచించండి. మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఆ పనికిమాలిన కోచ్లతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే అవుతుంది గైస్. మీకు ఆన్సర్ అర్థమైందని అనుకుంటున్నాను. హెల్దీగా ఉండడానికి పెద్ద కోచ్ ఏమి అవ్వదు గైస్. నేను లిటరల్గా చెప్తున్నాను కదా, మనం పెట్టే పనికిమాలిన కోచ్ల కంటే తక్కువే అవుతుంది. నేనేం జడ్జ్ చేయట్లేదు, మీరు బ్యాడ్ అనట్లేదు, జస్ట్ ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి ఆ లాస్ట్ 3 months ట్రాన్సాక్షన్స్. పనికిమాలిన కోచ్లు మాత్రమే లెక్కేయండి, ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అన్నది. నాట్ ఓన్లీ ఫోన్పే, కార్డ్ పేమెంట్ చేసి ఉండొచ్చు, క్రెడిట్ కార్డు, ఇవన్నీ చెక్ చేయండి. ఎక్కడైతే పనికిమాలిన కోచ్లు చేస్తారో అవి మాత్రమే కాల్కులేట్ చేయండి గైస్. మీకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటన్నది. మీరు ఇప్పుడు హెల్త్ కోసం స్పెండ్ చేయట్లేదంటే ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్కి, మెడిసిన్ బిల్స్కి ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. మీరు కోచింగ్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్స్పెన్సివ్ అని మాత్రం అనకండి. ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు గైస్. నీ మీద ఒక 24 hours స్పెండ్ చేయాలి ఒక కోచ్ అనేవాడు, ఒక 7 hours 8 hours స్పెండ్ చేయాలన్నా సరే అతనికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎవరు ఇక్కడ ఖాళీగా లేరు. నీ మీద ఒక 9 hours స్పెండ్ చేయాలన్నా కూడా ఇట్ షుడ్ కాస్ట్ సో మచ్. సో టైం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. సో మీరు కోచింగ్ ఎక్స్పెన్సివ్ అనుకునే బదులు ఆ పనికిమాల కోచ్లు ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ కట్ చేసుకోండి. మీకు కోచింగ్కి ఈజీగా మనీ ఉంటాయి. మీకు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన దగ్గర కోచింగ్ తీసుకోవడానికి కూడా చెప్పట్లేదు, మీరు నా దగ్గర తీసుకోకండి, అది ఇంకా బెటర్. మీకు ప్రతిదీ ఓపెన్గా చెప్తారు. బ్రో నువ్వు ఇత్తను లేదా, ఓకే బ్రో పర్లేదు, ఈ వాళ్ళకి ఇలా ఉండిపోతాం అని ఉండదు. ఎవ్రీ వీక్ చీట్ మీల్ ఉంటుంది, లేకపోతే ఎవ్రీ మంత్ చీట్ మీల్ ఉంటుంది. రీఫీడ్ డే అని, చీట్ అని, ఇవన్నీ ఇవేం ఉండవు. స్టార్ట్ అయ్యారంటే డిసిప్లైన్ ఉంటారు. నేను ఎవ్రీథింగ్ అయితే ట్రాక్ చేస్తాను, స్టెప్స్ కానీ, స్లీప్ కానీ, మీ జిమ్ రొటీన్స్ కానీ, ఎవ్రీథింగ్ అయితే ట్రాక్డ్ ఉంటుంది. సో మీరు ఇవన్నీ భరించి టైప్ అయితే అప్పుడు ఆలోచించుకోండి. 3 months లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు బ్రో మీరు అని నేను గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. మీకు ఒక్క మ్యాటర్ మాత్రం క్లియర్ గా చెప్తున్నా గైస్, మీ హెల్త్ మీద ఇవాళ తీసుకునే డెసిజన్ అది ఎంత చిన్నదైనా సరే మీ అప్కమింగ్ 1 or 2 years ఏవైతే ఉన్నాయో చాలా చేంజ్ చేస్తాయి. మీ మైండ్ సెట్ కానీ, మీ బాడీ కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈ అప్కమింగ్ 2 years లో ఈజీగా చేంజ్ అవుతాయి. ఐ గ్యారంటీ దట్. వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి,
వెళ్ళండి, హెల్దీగా తినండి, ఏదైనా సరే జస్ట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేయడానికి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి గైస్. అండ్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, పర్ఫెక్ట్ టైం వస్తుంది, నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తా, ఈ మైండ్ సెట్ అనేది ఈసీ పక్కన పడేయండి గైస్. అది ఎందుకు యూజ్ అవ్వదు. మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. మీరు చేంజ్ అవ్వాలన్నంత సేపు మీ లైఫ్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఫస్ట్ మీ రొటీన్ చేంజ్ చేసుకోండి, మీ మైండ్ సెట్స్ చేంజ్ చేసుకోండి, మెల్లమెల్లగా సింపుల్ థింగ్స్ చేయండి, బేసిక్ థింగ్స్ కి స్టిక్ అవ్వండి. మీరు ఎప్పుడైతే బేసిక్ థింగ్స్ చేసి పర్ఫెక్ట్ గా కన్సిస్టెంట్ గా అవే చేస్తారో రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. వీడియో ఎండింగ్ వచ్చేసాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా ఆలోచించేలా చేస్తుంటే నాకు ఒక్క ఫేవర్ చేయండి గైస్. ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడెప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేస్తా ఇలా చెప్తూనే ఉంటాడు. నువ్వు వాడిని చాలా సార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఉంటావు, నీ మాట వాడు ఇంకా వినట్లేదంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మేబీ నా ద్వారా అయినా వాడు కన్విన్స్ అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారంటే ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. ఇది నా ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియో. నేను ఎంతసేపు కూర్చొని ఎప్పుడు మాట్లాడలేదు. లిటరల్లీ నేను ఒక 1 minute 2 minute వీడియోస్ అయితే చేశాను ఇన్స్టాగ్రామ్లో, మోస్ట్లీ అవే ఉంటాయి. మీరు ఇప్పటి వరకు కూర్చుని ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛాలెంజ్ ఏంటో గుర్తుంది కదా, ఎవ్రీ వీక్ ఒక లాంగ్ ఫామ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. నో మ్యాటర్ వాట్, మనం ఎంత బిజీగా ఉన్నా ఏమైపోయినా సరే ఒక లాంగ్ ఫామ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. సో ఇది మన ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియో కాబట్టి ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు గైస్. సో నోరు కూడా సరిగ్గా తిరగట్లేదు నాకు. ఇంతవరకు స్టిక్ అయినందుకు రియలీ మీన్స్ అ లాట్ టు మీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫిట్నెస్ గురించి, న్యూట్రిషన్ గురించి అయినా, లేకపోతే లైఫ్ గురించి, మోటివేషన్ గురించి ఏదైనా సరే ఏం కావాలో కామెంట్లో టైప్ చేయండి గైస్. కామెంట్ చేయండి నాకు. సో నెక్స్ట్ వీడియో నాకు వీలైనంత వరకు మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా కొత్తగా వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది గైస్, అది ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో నేను ఒక లాంగ్ ఫామ్ వీడియోతో మళ్ళీ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా మన వీడియోస్కి అయితే స్టిక్ అయ్యి ఉంటారు. మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకుని ఎవ్రీ సింగిల్ డే వర్కౌట్ చేసి మంచిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.